బైబిల్ కోరస్ పడుకుందాము. ఆరాధనలో దేవుని వాక్యం చూసారు మునుపు బైబిల్ కోరస్ పడుకున్నాం. బైబిల్ ఎత్తి బైబిల్ కోరస్ పడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆరాధన కొరకైన కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ అలాగ మనము ఆరాధనలో ప్రవేశించే వారంగా ఉన్నాం. అందుకొరకై కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనము, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 3వ వచనము, ఈ రెండు భాగాల్ని ఆరాధన కొరకే మనము చదువుకున్న వారమై అలాగా మొదటిగా కీర్తన గ్రంథం 126వ అధ్యాయము అందరము కలిసి చదువుకుందాం ఈ భాగాన్ని. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. తిరిగి 145వ అధ్యాయము 3వ వచనం, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 3వ వచనం, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. దేవుని సహాయం కొరకు ప్రార్థనలో దేవుని వైపు చూద్దాము. పరిశుద్ధమైన యేసు ప్రభువా, ఉదయకాల సమయంలో దేవునిమై తగ్గించుకొని నీ పరిశుద్ధ నామాన్ని ఘనపరుసు మయంపరుసు మిషన్లో సాగిలి పడుతూ వస్తున్నాం. యేసు ప్రభువా, ప్రభా మోకాల్లోనే మిషన్లో ప్రార్థిస్తుండగా మాకు కావలసిన ప్రభా సమృద్ధి అయిన ఆహారాన్ని మాకు అందజేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, మీరే మాట్లాడము, వచ్చిన వారిని తృప్తిపరచుము, తృప్తి తీరా ప్రభా ఆగుణ ఆత్మను ప్రభా మీరే మీ సమృద్ధితో నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం, తృప్తిపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాలను నా కొరకే మా కొరకే మా అందరి కొరకే మీరు దీవిస్తురండి తండ్రి. ప్రభా మీరే మాట్లాడుతారండి. నిలబడే మీ దాసుని బలపరచము, నీ నోటి బోరగా మాత్రమే వాడుకోండి, వ్యర్థమైన తీసేయము. పరలోక సంబంధించిన మాటలు మాకు అందజేయండి తండ్రి, మీరు సహాయం చేయండి. ప్రభా ఇక్కడ పనిచేస్తున్న దుష్టశక్తులందరికీ ఆరశక్తులను ప్రభా నేసిస్తున్నాము బంధిస్తూ వస్తున్నాం. మా మధ్య తెరబడిన ఆకాశం నుంచుము, నీ సన్నిధి కాంతి మా మీద ఉదింపజేస్తురండి తండ్రి. ఈ ఆవరణ చుట్టూ మీ కంచె కాపుదల నుంచి చిత్త సంతాన ప్రభా పన్నాగం లయం చేస్తున్నామని ప్రార్థిస్తూ మీ సహాయాన్ని కొరకు మీకు కోరుకుంటూ మీ మేలుతో మీ దీవెనతో నింపుతురమని ప్రార్థిస్తూ వందనములు స్తోత్రం ఎంచుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో శ్రేష్ఠ ఉన్నతమైన నామములో అడగబెట్టుకుంటున్నాం తండ్రి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 3వ వచనం, ఎవరైనా బిగ్గరగా చదవండి చదవగలిగిన వారు. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు తన కీర్తనలో తన రాస్తూ వచ్చిన కీర్తనలో గొప్ప కీర్తనలో ఇది ఒకటిగా మనము చూసుకున్నట్లయితే దాంట్లో రాయబడిన యెహోవా మహాత్యం గలవాడు. యెహోవా ఎవరంట? మహాత్యం గలవాడంట. అంతేకాదు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడంట. అంతేకాదు ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. నిజమే, మనం చూస్తే ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిదిగా ఉంటూ ఉంది. ఎందుకంటే ఆయన మహాత్యం అంట ఎలాంటి మహాత్యము? ఆయన మహత్తు గల నోటి మాట చేత ఆకాశమును అందు సమస్తమును నిర్మించిన వాడు, అంతేకాదు భూమిని అందు సమస్తమును నిర్మించిన వాడు అంటున్నాడు అనమాట. ఆయన మహాత్యం ఎలాంటిదంటే గ్రహింప సఖ్యం. నువ్వు నేను గ్రహింపలేమన్నమాట. కాబట్టి ఈ దినాల్లో అయితే మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ శాటిలైట్ ద్వారా ఈ భూగర్భంలో ఏమున్నాయో మనము వెలికి తీసేంతవరకు మనకు కొన్ని ఇక్కడ ఖనిజాలు ఉంటున్నాయి, ఇవి ఉంటాయని చెప్పేసి మనము. అంతేకాదు ఈ భూమిలో దాచించిన ధనము కానీ విధానము ఎంతో ఎంత గొప్పది, అది మనుషులు కూడా గ్రహింపు కావట్లేదు, ఇప్పటికీ గ్రహింపు కావట్లే. వెలుగు తీస్తూ ఉంటున్నారు, తవ్వుతూ ఉంటున్నారు. మళ్ళీ ఆకాశ మండలం ఎక్కిపోయని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ స్పేస్లోకి వెళ్తే వాళ్ళకి అర్థం కాని విషయాలు, కొన్ని విషయాలు, కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటున్నాయి, తెలుస్తూ ఉన్నాయి.
కాబట్టి ఆయన మహాత్యం అర్థం కాదన్నమాట, గ్రహింపలేరన్నమాట ఈ మానవుడు ఎవరు, అది ఆయన మహాత్యం. కాబట్టి ఆ మహాత్యాన్ని ఎలా చేసంటే మహాత్గల నోటు మాట చెదరా కలుగునుగా కనుక సమస్తం కలుగుతూ వచ్చిందనమాట. అది నీ గ్రహింపు కావట్లా. కాబట్టి అందును బట్టే కాదు ఆయన ఎలాంటి వాడంట, ఆయన మహాత్యం గొప్పది, అది నీకు అర్థం కావట్లేదు, గ్రహించడం నీకు గ్రహం కావట్లేదు. అయితే దీన్ని చూసుకుంటే ఆయన ఎలాంటి వాడంటే ఎన్నిటి మీద అధిక స్తోత్రం ఆయనకే చెందేదిగా ఉండాలన్నమాట. నీ స్తోత్రాలు ఈ లోకంలో ఉన్న వాళ్ళ ఆరాధన విధానం కానీ, వాళ్ళ స్తోత్రాలు కానీ, వాళ్ళ స్థుతులు కానీ ఎవరు చెందుతున్నాయంటే ఆ సృష్టికర్తని దేవునికి చెందకుండా, అధిక స్తోత్రం ఉన్నవాడికి ప్రభువు చెందకుండా వేరే విధానంలో వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట. సాతాను దొంగిలిస్తూ ఉంటున్నాడు ఆ స్తోత్రాన్ని. కాబట్టి ఈ ఉదయకాల్సిన కీర్తన అంటున్నాడు, తన హృదయమారా ఏం చెప్తున్నాడంటే ఈ స్తోత్రం మీద ఆయనే పొందగినవాడు. కాబట్టి ఆ గ్రహింపు ఆయనకి ఆ వెలిగింపు వస్తూ వచ్చిందన్నమాట దావీదు మహారాజుకి. కాబట్టి ఆయన మంచి ఆరాధకుడు అనమాట. ఆయన మంచి, అందుకనే ఆయన చేసే ఆయన ఆరాధన తర్వాత తన ప్రార్థన ఉంటుంది చూస్తే. కాబట్టి ఆయన ఇంత మంచి ఆరాధకుడు అంటే చూసినట్టయితే ప్రతి చోట మనం ఆయన ఆరాధన చూడగలం అనమాట. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట అంటే ఆయన ఎవరంట, అధిక స్తోత్రము నొందగినవాడు. కాబట్టి ఉదయకాల సమయం చేర్చున్నాం. మనం ఆరాధించే ఆరాధన మనం ఎలాగ ఉంటుందంటే ప్రభా నువ్వు గొప్పవాడు ప్రభా అని చెప్తాము. అంతేకాదు ఆయనకున్న నామాలను గుణగణాలను మనం వెచ్చి చూపిస్తూ ఏం చెప్తామంట, నువ్వు అది ప్రభా ఇది ప్రభా అని చెప్తా. అంతేకాదు మన చేసిన గొప్ప కార్యాలని, మన చేసిన కృతజ్ఞతలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభుని స్తుతించే వారంగా ఉంటాం అనమాట. ఏదో నా జీవితంలో మేలు చేస్తూ వచ్చినాడు ప్రభా, నాకు నా జీవితంలో మేలు చేస్తూ వచ్చినావు. అందుకని గొప్ప విషయం ఏంటంటే నీ జీవితంలో నా జీవితంలో రక్షణ కార్యం జరిగిస్తూ వచ్చినాడు. దాన్ని ఎత్తుపట్టుకుని మనం ఏం చేస్తాం, ప్రభుకి మనము స్తోత్రాలు చెల్లించే వారంగా ఉంటాం, స్తుతులు చెల్లించే వారంగా ఉంటాం, అని గణపరిచే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆయన అధిక స్తోత్రము నొందగినవాడు. కాబట్టి ఆయనకి అవి చెందవలసినవి ఉంటున్నాయి. అయితే చదువుకుంటూ వచ్చిన 126వ అధ్యాయము ఓ మాట చదువుతూ వచ్చింది. చదవండి, ఆ మాట చదవండి ఇప్పుడు. గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి ఆయన అంత గొప్ప దేవుడు, అధిక స్తోత్రం నొందగిన దేవుడు, ఆయన మహాత్యము అంత గొప్పదయ్యుండి కూడా ఆయన అలాంటి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, మన పక్షాన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన గొప్ప కార్యం చేస్తాడు. యెహోవా మన కొరకు, నా కొరకు అనలా, అక్కడ మీ కొరకు అనలా, మన కొరకు ఏం చేస్తూ వచ్చాడా, గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏమవుతా వచ్చామంట, సంతోషభరితులమైతే వచ్చినాము. ఇది నువ్వు సంతోషంగా ఉన్నామంటే నీ జీవితంలో అది ప్రభు ఇచ్చిన కృప అనమాట. అది ప్రభు ఇచ్చింది ఏంటిదనమాట, సంతోషభరితులమైతే. ఏంది ఆ గొప్ప కార్యాలు ఏంటి అంటే మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. ఆయనైతే మహాత్యం గలవాడు, గొప్ప దేవుడు, ఉన్నతుడు, అదుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడ దేవుడు, ఆయన రాజు ప్రభు చెప్పబడుతున్నవాడు. అంతేకాదు ఆయన అల్ఫా ఒమేగా అంటున్నాడు, ఆది అంతమైనడు. అంతే మొదటివాడు కడపడాని అని చెప్పబడుతుంది. అంతేకాదు నామాలు ఇంకా చెప్పుంటా చెప్పడం, కరుణామణిని దయామణిని చెప్పుకుంటా పోతూ ఉంటాం. అంతేకాదు యెహోవా యూరేగా చెప్పబడతా ఉంటాం, యెహోవా రోపి అంటాం. ఇంకా రకరకాల పేర్లు, చెప్పలేని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇన్ని పొరులు మనం చదువుకుంటా పోతే అది ఏంటంటే 1000 స్తోత్రాలని చెప్పేసి ఒక బుక్ కూడా వచ్చిందనమాట. ఆయన నామాలు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ నామాన్ని స్మరిస్తూ, చెప్తూ, పలుకుతూ ఆయన ఆరాధించవచ్చు అనమాట. కాబట్టి అన్ని నామాలు కలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయంలో కాబట్టి ఆయన మన కొరకు ఏం చేస్తూ వచ్చాడంట, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడంట, గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఏమవుతూ వచ్చిన సంతోషభరితులమైతే. ఏంటి ఆ గొప్ప కార్యాలు అంటే చాలా చేస్తూ వచ్చినాడు. అయితే వాటిలో కొన్ని మనము క్లుప్తంగా ఆరాధన కొరకు త్వరగా చూసుకుందాం. తీయండి, గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. జాగ్రత్తగా, క్రీస్తు అంటే అభిషక్తుడు, క్రీస్తు అని అభిషక్తుడైన దేవుడు, క్రీస్తు మన కోసము, శాపమై మనలను చాలు ధర్మశాస్త్రం అంటే అదేంటంట, క్రియాపూర్వకమైన విధానం కనపడుతూ ఉందన్నమాట. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు చేసే ఒక శిక్ష ఉంటుందన్నమాట. అక్కడ ధర్మశాస్త్ర నిబంధనల పక్కన కొన్ని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞల్లో ఏందో నీ దేవుడినే నువ్వు విగ్రహాన్ని పూజించకూడదు, నీ దేవుడైనా యెహోవా నువ్వు ఆరాధించాలి.
ఆకాశం ఎందుకు నీళ్ళందు కానీ కాబట్టి ఇక్కడ ఏ సృష్టిని కూడా సృష్టంగా నువ్వు పూజించకూడదని రాయబడుతూ వచ్చింది. నీ తల్లిదండ్రులు సన్మానించడం రాయబడుతూ వచ్చింది. అంతేకాదు విగ్రహారం చేయకూడదని రాయబడుతూ వచ్చింది. అబద్ధం మాట్లాడకూడదు. తర్వాత ఇంకేందంట, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పురుగు అని ఏది ఆశించకూడదని ఆ ధర్మశాస్త్రం చెప్తామన్నమాట. కాబట్టి చెప్తా ఉంటే అది శిక్ష, నువ్వు చేస్తే నీకు శిక్ష అనమాట, నీకు శిక్ష చేస్తారనమాట. అయితే దాని నుండి అంట ఏం చేశానంట, నిన్ను విమోచిస్తూ వచ్చి దేని ద్వారా ఆయన ఏమయ్యాడంట, నీకోసం ఏమవుతా వచ్చాడంట, శాపం అవుతా వచ్చాడంట. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు ప్రభువారు. కాబట్టి ఆయన జన్మలో పాపం లేదు. ఆయన ఇంకా ఎలాగలేదంట, ఆయన క్రియా అంత చేసే ఆ మాటలో కానీ, చూపులో కానీ, క్రియలో కానీ, తర్వాత ఎక్కడా పాపం లేనే లేదు. అంత పరిశుద్ధమైన దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, నీకోసము శాపం అవుతా వచ్చాడంట. చూడండి, అది మన జీవితంలో గొప్ప కార్యం. చాలదా? ఇంకా శాపం అవుతా వచ్చాడంట. మనం చూసినట్టయితే పూర్వదినాల్లో ఉన్న కొన్ని కథలు మనకి మామూలు చెప్తూ ఉంటారు, కొన్ని కథలుగా చెప్తూ ఉంటారు. అవి కొన్ని మన బుక్స్లో చదువుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంట, సాధులు కానీ యోగులు కానీ వాళ్ళు ఏం చేస్తారంట, కొంత తప్పు పని చేస్తే వాళ్ళ విషయమై వాళ్ళని నేను శపిస్తానని చెప్పేసి నువ్వు ఇట్లా పో అని శపిస్తూ ఉంటారు అనమాట. శపిస్తా అంటే నీకు నష్టం కలుగుతుంది, నువ్వు ఇట్లా అయిపోతావు, ఇట్లా నష్టపోతావు అని చెప్పేసి దాని ద్వారా వచ్చే నష్టం చాలా తీవ్రమైందనమాట. అవి కొన్ని కథలుగా చూపిస్తూ ఉంటారు, కొన్ని స్టోరీలుగా చూపిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మన నీ జీవితంలో మనం చూసినట్లయితే మనకు కలిగే విధానం చూసి మనం ఏమంటాం, ఏమన్నా నష్టపోయిన ఒరే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆ శాపమేరా, వాళ్ళు చేసిన ఆ పనులకే వాళ్ళకి ఆ నష్టం వచ్చిందిరా, చూడు వాళ్ళు ఏమైపోయారు, నువ్వు అంటా ఉంటాం, మనం తెలియకుండా మనం మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. ఆడ నష్టము, కీడు, ఆడ ఆ వేదన తీవ్రత ఆడ కనపడుతూ ఉంటుంది అనమాట ఆ శాపంలో. కాబట్టి ప్రభు చూస్తే శాపం అవటం ఊరికి కదనమాట. ఆ శాపం ఏంటంట, నీ శాపం ఆయన మోసిన దాన్ని తీసుకున్న దాన్ని బట్టి ఏమవుతా వచ్చిందంట, దాంట్లో వేదన కనపడతా ఉందన్నమాట. వేదన, దుఃఖము, బాధ కనపడతా ఉంది. కాబట్టి సిలువలో ఏముంటుందంట, సంతోషం ఉంటుంది, సిలువలో ఆనందం ఉంటుందా? మనం చిన్న దెబ్బ తగిలితే మనం ఓర్చుకోలేం కదా. అయితే ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు, మన కోసము మనం చూస్తే ఏదో మనకి కొంచెం కొన్ని గాయాలు, చేతులు, చీరలని కనపడతా ఉంటాయి. అయితే ఆయన శరీర భాగాలు చూస్తే ఏ ఒక్కరు కూడా ఎలాగలేదంట, సరిగా లేదు, ఆర్డర్లో లేదనమాట, ఆర్డర్ తప్పిపోయినాయి అనమాట. అంటే మాంసం ముద్దగా చేయబడుతూ వచ్చినాయి అనమాట. అంటే ఆ కొరడా దెబ్బలకి ఏమైపోయిందంట, నాగల్సాల వల్ల దున్నబడితే ఎలా నాగల్సాలు చూస్తుండే భూమిని అయితే చదునుకున్న భూమిని ఒకసారిగా దున్నినప్పుడు గురేయటం అంటారనమాట, గురిదోలటం అంటారనమాట. అది ఎట్లా ఉంటుందంటే మనుషులు కూడా నడవటానికి వాహనాలు ఏ విధంగా ఇంకా పోవడానికి వీలు కదనమాట, అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఆ సాళ్ళ విధానం కానీ అంతా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి వైఖరి ఉందన్నమాట శరీర భాగాల్లో. చూడండి, ఆ విధంగా కొడుతూ వచ్చినారు. రూపు కోల్పోయాడంట, స్వరూపం కోల్పోయాడంట. స్వరూపం అంటే మంచి రూపం అన్నమాట. సురూపము, అంటే మంచిదన్నమాట. రూపం అంటే ఉన్న ఆకారం అన్నమాట. కోల్పోయాడు మంచి రూపం, మంచి ఆకారాన్ని ఆయన కోల్పోతూ వచ్చాడనమాట కదా మన కోసము. అంత దాన్ని కోల్పోవటమే కాదు, ఏమైందంట, ఆయన బాధపడతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు. ఎంత కష్టమో. ఒక చిన్న జ్వరం వస్తేనే మనము 2 రోజులు మన మనసులో ఉంటే తట్టుకోలేము, ఇంజక్షన్ చేయించుకుంటాం, లేచేంతవరకు మనకు ఓపిక ఉండదు, తినే తిండి మనకి అంటుపడదు, నోరు చేదుగా ఉంటుంది మనకి. ఏం కదంట, మనకి వంట పడదు, తినలేకపోతున్నాను అంటాం, కొంచెం కారమే అంటాం, లేకపోతే కొంచెం రుచిగా ఉన్నాయి ఏమంటాం, తినకూడదు, మళ్ళీ జ్వరం వస్తా, రకరకాల మళ్ళీ ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది అనమాట. ఆయనకంట ఎలా ఉందంట, అంతకన్నా తీవ్రత అనమాట. ప్రియమైన వాళ్ళరా, దాహం కూడా ఇవ్వలేదు, మున్నుటెండ. ప్రియమైన వల్ల చూడండి, ఆ విధానం చూడండి, ఎంత గొప్ప దేవుడు ఆయన, పరిశుద్ధైన దేవుడు, మహత్తుగా మాట పెడతా ఆకాశం గురించి సృజించిన దేవుడు, అంత గొప్ప దేవుడు అయ్యండి నీ కోసం శాపం అవుతావచ్చు. అది చాలదా మన కోసం? అదే నీ జీవితంలో ఇచ్చిన గొప్ప కార్యం. దాన్ని బట్టి నువ్వు నేను ఏమంటే వందనాశ్రమై ఉండవలసిన వారంగా ఉంటున్నాను. యెషయా-భక్తుడు అది చూసుకోమని యెషయా-భక్తుడు స్పష్టంగా రాస్తూ వచ్చినాడు. దాంట్లో స్పష్టంగా ఆ విధానాన్ని చూసినట్టే మనం చదువుకుంటాం. 53 అధ్యాయంలో చూస్తే మొత్తము మొదటి వచ్చిన నుంచి ఆ చివరి వచ్చిన వరకు ఆ స్పష్టత, ఆ శిలువ దృశ్యం కనపడుతుంటుంది అన్నమాట, కళ్ళగప్పినట్టు కనపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఉదయకాల సమయంలో ఏమి జరగాలంటే, ప్రభు నా కోసం అవుతూ వచ్చాడు, శాపం అవుతూ వచ్చినాడు, దాన్ని బట్టి నేను ఎంత వందనవసరం. రెండోదిగా చూడండి, రెండోదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఇక్కడ 3 భాగాలు కనబడతా ఉన్నాయి. ఇంకా 3 భాగాలని మనకి ఇంక పెద్దగా అయిపోద్ది అనమాట. ఒకే మాట నేను చెప్పేస్తాను. ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఒకటే మనుషుల రూపం, మనుషుల పోలికగా పుట్టాడు. తర్వాత దాసు స్వరూపం ధరించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకుంటూ వచ్చాను అనమాట. ఈ 3 చెప్పుకుంటే మళ్ళీ ఇంక మన ప్రళంగా అయిపోతుంది. ఈ 3 మాటలు ఒకే మాటలో చెప్పేస్తాడు. ఆయన ఏమవుతాడంటే మన కోసము ఏమవుతాడంట, ఆయన మనలాగా ఆయన ఎవరంట, ఆయన ఆత్మ స్వరూపైన దేవుడు, మహిమా స్వరూపం కలిగే దేవుడు. ఆయన ఎవరు చూడలేరన్నమాట. అర్థమైందా? అగ్నిని మీరు ఎవరన్నా దాన్ని ఒక ఆకారంగా చూడగలరా మీరు? ఒక ఆకారం అంటూ ఉంటుంది అగ్నిని మంటేసామనుకో అది ఎలాగుంటుంది? ఒక పెద్ద అగ్ని వచ్చింది అనుకో, పెద్ద వెలుగు అనుకో, ఆ వెలుగులో మీరు చూడలేరు. అగ్ని కూడా ఏం చేయాలంటే దాని ఆకారం పసిగట్టలేరు. అది ఒక చిలికిల్లాగా మండుతూ ఉంటుంది. ఒక ఆకారం అంటూ ఉండదు అనమాట. అంతేకాదు ఇప్పుడు బగబగ మండుతూ ఉంటుంది. దానికాడ ఎవరూ పోలేరు, దాన్ని ముట్టుకోలేరు, ఏం చేయలేరు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రభువు అగ్ని లాంటివాడు అనమాట. అగ్ని అన్నాడు. అందుకని ప్రభు వచ్చేసి ఆ పరిశుద్ధ పర్వతం మీద దిగినప్పుడు వాళ్ళతో మాట్లాడదు. ధర్మశాస్త్రం 10 మాటలు చెప్పేలోపు ఏమంటా ఉన్నారు, అయ్యో మేము మా వల్ల కాదు మోషే, మేము వెళ్ళలేకపోతున్నాం, ప్రభు మాట్లాడదని చెప్పు అని అంటాడు అనమాట. ప్రభు ఏది 10 ఆజ్ఞలు చదివేలోపే మమ్మల్ని మేము ఉండలేము, చచ్చిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఏమో గుండెలు పోతుకుంటే వాళ్ళు భయపడిపోయారు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలం అంటే మగవాళ్ళు 6 లక్షల కాల్బలం అంటే కౌంట్ చేసిన విధానం. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉంటారు, పురుషులు వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఉంటారు, ఇంకా అన్ని జనాంగం వాళ్ళకి మిలితమైన జనాంగం ఎంతోమంది ఉన్నారు, ఇంకా మిలిత జనాంగం ఉన్నారు అనమాట. అని మేము భయపడిపోతున్నాం, ఆ మాటలు వినలేము, మేము చచ్చిపోతాం, కాబట్టి ప్రభుని మాట్లాడడం ఆపేసేమన్నట్టు మాట్లాడేది వచ్చారనమాట. చూడండి, ఇంకా ప్రభుని ఏడు చూస్తారు. ఇంకా మోషే వచ్చి ప్రభు నేను చూస్తాను ప్రభు అంటే, నన్ను చూడలేవు నువ్వు అంటాడు అనమాట. నన్ను చూసి ఎవరు నడు బతకలేడు. ఇంకా ఆయన అడముట్టుకుంటాం మనం. అలాంటి ప్రభువారు ఆ మహిమా స్వరూపైన దేవుడు, ఆత్మా స్వరూపైన దేవుడు ఏం చేస్తావచ్చంట, నువ్వు ధరించుకున్న శరీరాన్ని ఆయన ధరించుకుంటూ మనుషులు పోలికగా పుట్టి, అంటే నీ పోలికలు ఆయన పుడుతూ వచ్చాను అనమాట. నీ ముక్కులాగే, నీ చెవులాగే, నీ శరీరంలాగే, నీ కాళ్ళు చేతులాగైనా ఈ లోకంలో జన్మనిస్తూ వచ్చాను. అది నీకోసమే. మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలిక పుట్టమంటే మనుషుల పోలిక చాలామంది పుడతారు. ఒకరేమో ధనవంతుల ఇంట్లో పుడతారు, ఒకరు ఎలాగంటే కొంచెం పేదగా పుడతారు, కొంతమంది మధ్య రకంగా పుడతారు, కొంతమంది రాజులుగా ఉంటారు, కొంతమంది స్థితిలో ఉంటారు అనమాట. అది ప్రభువారు ఎలాగ పుట్టాడంట, మనుషుల పోలిక పుట్టాడు. అయితే ఎలాంటి రూపం అంట, దాసుని రూపం. చూడండి నా విధానం చూడండి, పుట్టాడు. అందుకని ఒక విషయం మీ సందర్భంగా జ్ఞాపకం చేయాలి. తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరి ఎక్కడ పుట్టంట, ఎక్కడ మనకి ఆ నక్షత్రం కనపడతా ఉంది, మన యోదయ బెత్లెహేం మనకేముందంట, ఆడ మన కొరకు రక్షకుడు పుట్టున్నాడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకొని గ్రంథాలను పట్టుకుని వాళ్ళు బయలుదేరి ఏం వెళ్తా ఉన్నారన్నమాట. ప్రవచనాలు తీసుకొని, లేఖనాలు తీసుకొని పోతా చక్కగా ఎక్కడికి వెళ్ళిపోయారు, రాజు ఇంట్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏమనుకున్నారు వాళ్ళు, యూదుల రాజు ఇంట్లో పుడతాడు అనుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దాసు స్వరూపం ధరించుకున్నాడు అంట. చూడండి, పశువుల పాకలో ఉన్నాడు ఆయన. వీళ్ళంతా జ్ఞానులు అంటే వీళ్ళు జ్ఞానులు. ఈ లోకంలో చూసి జ్ఞానులను రాయబడుతూ వచ్చింది. జ్ఞానులు సామాన్య వాళ్ళు కదనమాట, ఎంతో ఉన్నతమైన స్థితి అనమాట, హోదా అన్నీ తెలిసిన వాళ్ళు అనమాట, క్షుణ్ణంగా తెలిసిన ప్రవచనాలు లేఖనాలు తెలిసిన వాళ్ళు అనమాట, సామాన్యులు కాదు. వాళ్ళు చక్కగా ఆడికి వెళ్ళారంట, రాజు ఇంట్లోకి వెళ్ళారంట. ఇల్లు ఆడికిపోయి, అయ్యా మీ కుమారుడు ఎక్కడ, రాజు ఇక్కడ యూదుల రాజుకు పుట్టినవాడు ఇక్కడే ఉన్నాను కానీ ఆయన టెన్షన్ వేసింది. ఇంకా ప్రియమైన వాళ్ళరా, మానవ జ్ఞానం అలాంటిది. ఎంత జ్ఞానం అయినా సరే ఏమైందంట, ఆ జ్ఞానాన్ని బట్టి వెళ్ళిపోయేదంటే ఎలా ఎక్కడ ఎదుగుతున్నాడు, రాజు ఇంటి ఎదుగుతున్నాడు. ప్రభువారు అంట అక్కడ లేడు. ప్రభువారు ఎక్కడంట, దాసుని స్వరూపం, మన రూపంలో మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని పశువుల పొగలో ఉంటా ఉన్నాడు. అంతే కదా, ఇంకేందంట ఆయన దాసుని స్వరూపం ఎలా అజయపడుతూ వచ్చంట, తను తానే వ్యక్తినిగా చేసుకుంటూ వచ్చాడు. ఈ సమస్తము కోల్పోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఏమి లేనివాడుగా అనమాట, ఏమీ లేనివాడుగా. రిక్తుడిగా అంటే నన్ను రిక్తుడిగా చేశారా, ఏం లేనివాడుగా అంటే ఏమీ లేనివాడుగా. ఆయన ఎవరు, ధనవంతుడైన దేవుడు. అవును కదా, ధనవంతుడైన దేవుడు ఆయన. ఆయన ఏం చేయబడుతూ వచ్చాడు, రిక్తుడిగా చేయబడుతూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళ గమనించండి, ఉదయకాల సమయంలో మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఆ గొప్ప కార్యం రెండోదిగా ఏంటంట, ఆయన మన రూపంలో మనం పుడుతూ వచ్చినాడు. మనలాగే ఉండకుండా ఆయన దాసుని స్వరూపం తెలుసుకున్నాడు. ఆయన పురుషుల పాకలకు ఇప్పుడు దాసుడు అయిపోతూ వచ్చాడు. దాసుడు ఇంకా తెలుసుకోమని చెప్పాల్సిన పని. దాసుడు అంటే ఎలాగ ఉండే వాళ్ళ విధానం ఎలాగ ఉంటుందో.
దాని మీద తన స్వతంత్రం లేనివాడుగా అనమాట. అంతేకాదు తన రిక్తిని చేసుకుంటూ వచ్చినాడు అనమాట. ఏం లేనివాడుగా ఒట్టివాడుగా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యం నేను ఆ జీవితంలో చేస్తూ వచ్చాను. కాబట్టి మనం ఏమవుతుంట సంతోష భరితులమైతేమే, దాన్ని బట్టి మనం సంతోషభరితులమై అవుతూ వచ్చినాం. మూడోదిగా తీయండి. మూడోదిగా 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపం మౌను మీద మోసుకొనెను. 24వ వచనమేనా? గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మొదటి చదువు మళ్ళీ ఇంకో మొదటి నుంచి చదువు మళ్ళీ. మన పాపం విషయం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. మనం ఎవరు అంట? పాపం విషయం మనం అయిపోయామంట, చనిపోయి ఉన్నాం. దేని వాక్యం మనం ఎన్నోసార్లు చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుంటా వచ్చి మొదటి వచనం చదువుకుంటాం. అపరాధం విషయమే పాపం విషయమే నేను చచ్చిపోయిన వాడిని అనుకుంటా అని చెప్తాం. చనిపోయిన వాడు అంటాం. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం చదవండి. చాలు. ఆయన మనలను, ఆయన అంటే ప్రభువుని యేసుక్రీస్తువారు, మనలను అంధకార సంబంధమైన, అంధకారం అంటే చీకటి. కాబట్టి మనం ఎవరంటే ఎలాగున్నామని, ఎక్కడున్నామంట? ఎలాగున్నాం? చీకట్లో ఉన్నాం మనల్ని, పాపంలో ఉన్నాం మనల్ని. కాబట్టి ఆడ మన పాపులను రాయబడుతూ వచ్చింది. పాపులైన మనల్ని ఏం చేస్తూ వచ్చినంటే ఆయన అటు రాయబడిన మాట కరెక్ట్ మాట, నీతిగా జీవించినట్లు అని మాట్లాడింది. మరి చదువు ఆ మాట చదువు. 24వ వచనం. లోకం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. నీతి విషయమై జీవించినట్లు. ఏమన్నా మన పాప విషయం ఏమైపోవాలంట? ఏమైపోవాలి? మనం చనిపోయామా? మన పాపం నిమిత్తం ఎవరు చనిపోయారు? ప్రభువారు తన మీద వేసుకుని తన మౌనం మీద ఏమవుతాడంట? చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? ప్రభువుని యేసుక్రీస్తు చనిపోయాడు. ఎందుకు? మనం ఏవాలంట? నీతిగా జీవించినట్లు. కాబట్టి మనం ఆరాధన చేసినప్పుడు ఒక మాట అంట, ప్రభా నన్ను నీతిమంతులుగా చేసే ప్రభా నీకు చాలా వందనాలయ్యా. అంత మంచిగా చెప్తాం మనం, అవును కదా? సులువుగా చెప్తాం, ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, తెలియకుండా చెప్పేస్తూ ఉంటాం, అది కామన్గా చెప్పేస్తూ ఉంటాం. అయితే మనం ఎలా ఉండాలంట? నీతిగా జీవించినట్లు. ఆయన కోరికదే. ప్రియమైన వాళ్ళరా, ఆయన నీతిమంతుడైన దేవుడు. నేను ఆయన బిడ్డలమైన నేను మన నీతిమంతులుగా ఉండాలని ఏం చేస్తాను? నీతిగా జీవించినట్లు ఆయన చేస్తూ వచ్చంట, నీ కోసం నా కోసం అని ప్రాణం పెడుతూ వచ్చినాను. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యము అది నీ జీవితంలో నా జీవితంలో అనమాట. కాబట్టి మనం ఏమంటే సంతోషపడదు. ఇది నాన్న కూర్చొని ఆయన రక్షణ చేతపట్టుకుని మనం ఏం చేస్తున్నాం? మనం ఆరాధించబోతూ ఉంటున్నాం. కాబట్టి ఈ మాట మనం ఎత్తుపట్టుకుని మనం ఆరాధన చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. 3 అనుభవాలు నుండి మనము అనేక చేసిన గొప్ప ఇంకా చూసుకుంటా పోతే చాలా ఉన్నాయని చెప్పలేను అన్నమాట. నీ పక్షాన్ని చేస్తే నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కటి నువ్వు తెలుసుకుంటా ఉంటే, నీ వ్యక్తిగత జీవితం చూసుకుంటే అమ్మ ఇన్ని చేశాను నా జీవితం అనుకుంటావు. ఎవరికి వాళ్ళన్నమాట. ఆత్మదేవుడితో మాట్లాడకుంది అనేసార్లు ఇన్ని వచ్చామో, ఇవి కాకుండా ఇంకా చాలా ఇన్ని ఉండొచ్చు నీ జీవితంలో. అయితే నీ జీవితంలో నువ్వు చూసినట్టయితే ఆయన ఇంత గొప్ప కార్యం చేసింది ఏదంటే నీవు నీతిగా జీవించినట్టు. ఆయన ఎన్నో ఏం చేస్తూ వచ్చినాడు? నీతిమంతుడిగా చేస్తూ వచ్చిన. కాబట్టి దాన్ని బట్టి నువ్వు ఆయనకు వందనాస్త్రాలు వాయించున్నావు. కాబట్టి అలా నేను ఆరాధించవలసిన వారంగా ఉంటున్నావు. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అయితే నేను ఎలాంటి వాడినంట, నా జీవితం ఎలాంటిది? దుర్భరమైన పరిస్థితి, నేను మంచి వాడిన కాదు ఆయన చెప్పుకుంటే. ఆయన చెప్తాడంటే తీయండి, తిమోతి రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 12వ వచనం నుంచి చదవండి. ఆయన ఏమంటున్నాడు? కాబట్టి నేను దీన్ని బట్టి ప్రభుకి నేను ఎంతో నేనంట రుణపడి ఉన్నా అని చెప్తా. ఆయన బాధను వ్యక్తం చేస్తున్నాడు. సంతోషంగా నేను ఆయన్ని చదువు. పూర్వము నేను ఎలాంటి వాడంట? దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచయం నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన కృతజ్ఞుడనై ఉన్నానంటే నేను ఆయనకి ఎంతో రుణపడిన వాడను. కాబట్టి నాస్తి ఆయన చెందవలసిందిగా ఉంటుంది. ఆయన అంతేగా తర్వాత మాట చూడండి, ఇంకో మాట,
అని చూడు తెలియక అవిశ్వాసం మనం చేసేది కనుక కాదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? ఒకప్పుడు నువ్వు లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, కనికరింపబడ్డ గుర్తుపెట్టుకో. మళ్ళీ తిరిగి పాపం ఇబ్బంది వెళ్ళకూడదు. నువ్వెవరమంటే సంతోషభరితురాలవై సంతోషభరితుడవై ఆయన ఇచ్చిన నువ్వు సంతోషం నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వంట కనికరింపబడిన వాడు అన్న సంగతి మర్చిపోకూడదు అనమాట. ఆ కనికరింపబడవుగా కనబడిన దానిగా ఉంటూ ఏం చేయాలంటే ఉదయకాల సమయంలో ఇవి 3 అనుభవాలు ఉండి ఎత్తిపట్టుకుని ప్రభుని ఆరాధించవలసిన వ్యక్తిగా ఉంటున్నాను. ప్రభా, ఇలాంటి 3 అనుభవాల నుంచి నన్ను తీసుకొస్తూ వచ్చినావా అని చాలా వందనాలు. నేనైతే కనికరింపబడిన వాడినే. ఒక పూర్వం ఎలా ఉన్నాను, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. ఆయన అపోజినప్పుడు ఆయన చెప్పుకుంటా వచ్చాడు ఆయన గురించి. నీ వ్యక్తిగత జీవితం నువ్వు చెప్పుకో. చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి? వ్యభిచార సంబంధమైన, బూత్ సంబంధమైన, రహస్య జీవితంతో కూడిన కొన్ని, తర్వాత మత్సంతో కూడిన, అసూయతో కూడిన, కీడుతో కూడిన, దుష్టత్వంతో కూడిన, ఇంక చాలా చాలా చెప్పలేని చాలా ఉంటున్నాయి నీ జీవితంలో. అపవిత్రమైనవి, కానివి, ఉక్రోషంతో ఉన్నవి, ఇంకా ఆ శరీర సంబంధం విధానంతో కలిగి ఉన్నవి చాలా ఉంటున్నాయి. అవన్నీ ఉంటున్నాయి. అవన్నీ నీలో ఉంటా ఉన్నాయన్నమాట. ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ విధానం చూస్తే ఒకసారి ఆ మాటలు కూడా చూసుకుంటే మంచిది అనుకుంటా. నీలో ఉన్న విషయాలు చూస్తే ఎలాగ ఉంటాయో అవి చూద్దామా? నేను అయిపోయింది మనవరకైతే అవి కూడా అవసరం కూడా చూస్తే. మార్క్స్ వార్త తీయండి. మార్క్స్ వార్త మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. నేను చెప్పడం కాదు కానీ అవి చదివితే బాగుంటుంది. నీలో ఉన్న పాప సంబంధ విధానం ఎలాగుందో తెలిసిన మాటలు ఇవి. ఇప్పుడు మన సువార్త మనం చాలాసార్లు చూసుకుని ఉంటాము. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 నుంచి చదవండి. లోకం నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు ఏందంట ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనుషుల్లో నుంచి వస్తాయి. మనుషుల లోపల ఉన్నాయంట. మనుషుల్లో ఉన్నాయన్నమాట. అవి భౌతికమైన కనపడే కదనమాట. లోపల ఉన్నాయి, బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్క అంట దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరమును, దేవదూషణయు, అహంభావను. ఈ మాట కోసం నేను ఇప్పుడు ఆయన చదివించింది. అవివేకం కూడా పాపమే, గుర్తుపెట్టుకో. లోబులు అంటే మనకు తెలుసు, చాలామంది పిసినారుకుంటారు అనమాట. లోబంటి వాళ్ళే కదా, లోబంటి వాళ్ళేనా? అవునా కదా? ఆ పిసినాతనం కూడా పాపమే. ఇది చూడు ఎంత దారుణంగా ఉందో. అవి తీసి పక్కన పెట్టిన ఇవన్నీ మనకు తెలిసిన పాత వెనుకు అవివేకం అంట. వరే వాడు ఒట్టి తెలివి తక్కువ, వాళ్ళు వదిలిపెట్టేసి అంటారా? ఎందుకు వాడు తెలియదులేరా, వాడు జ్ఞానం లేదులేరా అంట. నువ్వు అవివేకం ఉండకూడదంట, తెలియనితనంగా ఉండకూడదంట. అవివేకం కూడా పాపం అంట. నువ్వు అనుకుంటావు అమాయంగా ఉన్న అనుకుంటున్నా కదంట. అపోజిట్ బ్రతికాను నేను తెలియక అవివేకం ఏందంట చూడు. అంటే అవివేకం అనేది పాపం అన్నమాట. అవివేకం వల్ల చేసిన కనికరింపబడుతుంది. నువ్వు కూడా గుర్తుపెట్టుకో. మళ్ళీ అవివేకంలో ఉండమాక, మళ్ళీ జ్ఞానంగా ఉండాలి. చదువు లేదు కదయ్యా, నాకేం తెలివి ఉందయ్యా అనమాక. తప్పు అంటది, పాపం. అది కూడా పాపమే. వచ్చి కూర్చోవటం కాదు. ఎవరైనా ఒక మాట తిరిగితే 10 మాటలు ఏడతావు, గుర్తుపెట్టుకో. నువ్వు అది జ్ఞానంగా ఉంటావు ఆ విషయంలో, రోషం కలిగి ఉంటావు కదా. 100 రూపాయలు ఇచ్చి ఉంటే 90 రూపాయలు ఇస్తే మళ్ళీ తిరిగి నువ్వు అడుగుతావు 10 రూపాయలు తగ్గిందని చెప్పేసి. జ్ఞానంగా ఉంటావుగా. బలం పట్టుకుని నువ్వు రాయలా, నీకు చదువే తెలియదు, అంకెలు తెలియదు, అక్షరాలు తెలియకుండా అంత జ్ఞానంగా మాట్లాడినప్పుడు అవివేకంగా ఉంటా. ఎందుకుంటా? పాప విషయంలో, నీ వ్యక్తిగా దేవుని విషయంలో, పవిత్రత విషయంలో ఉండకూడదు. అవివేకం కూడా పాపము. అవివేకనై కనికరింపబడుతుంది. కాబట్టి నువ్వు కనికరింపబడ్డావు, గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు ఎవరు అంట అవివేకం కూడా పాపం సత్యం కదా. కాబట్టి నువ్వు కూడా ఏం చెప్పినట్టుగా, ప్రభా నేను ఒకప్పుడు తెలియక అవివేకంగా ఉన్నాను చాలా విషయాల్లో. ఇప్పుడున్నట్టయితే మనం సరి చేసుకోవాల్సిన వారం మనం క్షమించు ప్రభు అని చెప్పి క్షమాపణపూర్వకంగా మనము దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారం అంటున్నాం. కాబట్టి ప్రభు ఎలాంటి వాడు? నీకు అన్నీ ఉన్నాయే, నీ లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వేరే భాగాలు మనం చదువుకుంటూ పోతే సువార్త కదా ఇది, చాలా ఉన్నాయి. అయితే ప్రభు చూస్తే ఎలాంటి వాడు? తీయండి ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట చూసి చదివించేసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును. ఈయనెవరంట? ప్రత్యేకింపడిన వాడంట, పాపులతో సాంగత్యమే లేనివాడు ఈయన. పరిశుద్ధుడంట, నిష్కల్మషుడు, అలాంటి కళంకం లేనివాడు, ఇలాంటి అపవిత్రత లేనివాడు,
పవిత్రుడు ఫస్ట్ రాయబడుతూ వచ్చింది, చాలా పవిత్రుడు, బాగానే ఉంది. అయితే నిష్కల మనుష్యుడు, ఎలాంటి కలంకం లేని మనం, ఎలాంటి కలంకం, ఎంత బాగుందో చూడండి. అది పాపుల్లో చేరక ప్రత్యేకింపబడినవాడు అనమాట, వాళ్ళతో చేరడానికి అవకాశమే లేదనమాట. అలాంటి వాడు ఆయన. ఆయన ఆయనతో ఇప్పుడు పాలు భాగోస్తులుగా చేసుకుని ఇష్టపడతా ఉన్నాడు. ఆయనతో ఐక్యం చేసుకుని ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన సమానంగా ఆయన సింహాసనం కూర్చొని పెట్టాలని ఇష్టపడుతున్నాడు. ఎఫెసీ రాసిన 2:7-8 ప్రకారం చూస్తే నాతో కూడా మిమ్మల్ని కూర్చొని ఇచ్చేదను. ఆయన కూర్చొని పెట్టిన పరలోక రాజ్యం రాయబడుతూ వచ్చింది, కూర్చొని పెట్టిన రాయబడుతూ వచ్చింది. జయించువాడిని నా సింహాసనం కూర్చొని పెట్టుదని రాయబడుతూ వచ్చింది. జయించువాడిని ఆయన ఇచ్చినదంట ఆ జీవవృక్ష ఫలంలో భుజం పనిత్తుని రాయబడుతూ వచ్చింది. ఎంత ధన్యత, నీ విధానం అదనమాట, నీ విధానం. ఈ లోకంలో ఎట్టనే ఉండొచ్చు, ఇది వేరే విషయం. ఎంత ధన్యుడు నువ్వు. కాబట్టి అదే నీ జీవితం చేసిన గొప్ప కార్యము. కాబట్టి నువ్వు సంతోషభరితుడు అవుతావి. ఈ లోక విషయాలను బట్టి సంతోషం కాదు. కాబట్టి ఈ లోక విషయంలో సంతోషపడమాక. నువ్వెవరు అంటే నువ్వు నిత్యత్వం చెందిన వ్యక్తివి, నువ్వు పరలోక వాసివి. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినట్టు నువ్వు పరలోక సంబంధివి. నువ్వు ఆత్మస్వరూపైన దేవుడిని ఎరిగి తర్వాత ఆత్మను ఏం చేస్తానంట, ఏంటంటే నువ్వు ధరింపజేసుకొని నువ్వు ఏం చేస్తున్నావంట, ఆయన ఆత్మ నడిపింపబడుతున్న వ్యక్తివి. ఎవరు ఆయన ఆత్మ నడిపింపబడుతున్నారు వాళ్ళంటే దేవుని కుమారులైంది రాయబడుతూ వచ్చిందనమాట. అవును కదా. కాబట్టి నువ్వు ఆయన ఆత్మను ధరించుకొని ఉన్నావు, ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన ఆత్మ నేను నడిపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు, ఏమంట దేవుని కుమారుడివి. అందుకని మొదట్లో ఒక మాట రాయబడుతుంది. దేవుని మనుషులను చూసేసి ఎంతో చింతపడి బాధపడి ఒక మాట అంటా ఉన్నాడు అనమాట. ఏమన్నాడంటే ఆ మాట తీయండి, ఆ మాట కూడా చూద్దాము. ఒక మాట అన్నాడు, ముందుకెళ్ళిపోతామని మనం. 6వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి ఎవరమ్మాయి దేవుని కుమారులు? వాళ్ళ పైనుంచి దిగి వచ్చారా? అంటే దేవుని వాక్యం ఏమందంట, ఎవరు దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు అయిందని దేవుని వాక్యం చెప్తా ఉందన్నమాట. అంతేకాదు దేవుని కుమారులు అంటే మత్తయి సువార్తలో మన ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తే ఒక మాట రాయిస్తూ వచ్చారు, చాలా బాగుంటుంది ఆ మాట కూడా చూద్దామా. మత్తయి సువార్తేనా 5వ అధ్యాయం అనుకుంటాను, తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరిచేవారు. కొంతమంది ఏమైనా విషయం వస్తే, ప్రాబ్లం వస్తే, కొన్ని తెలివిషయాలు కానీ, కొన్ని ఇంట్లో సమస్యలు కానీ, అలాంటి కొన్ని తీసుకెళ్ళి ఒక ఇతరులతో మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు, కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, సమాధాన పరచబోగా ఆ విషయాన్ని ఏం చేస్తారు, రెచ్చగొడతారు, రేకెత్తిస్తారు, కలరం సృష్టిస్తారనమాట. అలాగ చేశారా, నువ్వు ఊరుకోవద్దు, నువ్వు తగ్గొద్దు అన్నట్టు మాట్లాడతారనమాట. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంట, దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని బిడ్డలు. అంతేకాదు ఇక్కడ సమాధానపరిచేవారు ధన్యులు. వాళ్ళు ఎవరంట, దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో నీకన్నా ధన్యత ఎంతో గొప్పది, ఉన్నతమైంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు ఆయన నీకు ఇచ్చిన ఆ గొప్ప కార్యాలను బట్టి ఏంటంటే నువ్వు ఏం చేయాల్సిన వ్యక్తిగా ఉంటున్నావు, ఆయన ఆరాధించవలసిన వ్యక్తిగా ఉన్నావు. ప్రభు నా జీవితంలో ఇది గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినావు, ఈ 300 అనుభవం నేనున్నాను ప్రభు, నన్ను ఉంచావు, నీకు చాలా వందలు. ఒకప్పుడైతే నేను ఇలాగున్నాను, ఆ స్థితి నుంచి నన్ను వేరుగా చేసి నీకు చాలా ఉందని చెప్పేసి మేము ఆయన ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన చూస్తే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల జరకు ప్రత్యేకింపబడిన వారు. మనమైతే ప్రత్యేకింపబడకుండా మనం ఉన్న జీవితంలో ఒకప్పుడు అలాంటి జీవితం నుంచి మనల్ని కూడా ప్రత్యేకపరిస్థితి రూపాంతరమైన అనుభవంలో మనం ఉంచి ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నతమైన స్థితిలో మనం ఉంచవచ్చు. దాన్ని బట్టి మనం ఎంత వందనాసులు అంటున్నాం. ఈ 146వ అధ్యాయము తీయండి, ఆ 2వ వచనం చదువుకొని 126వ అధ్యాయము 3వ వచనము, 145వ అధ్యాయము 3వ వచనం చదువుకొని మనము అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి ఈ మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశించే వారంగా ఉందాం. 126వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 521వ పేజీ కలిసి చదువుదాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి యెహోవా ఏం చేసి ఉన్నాడంట, మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనం ఏమైనా ఉంటా సంతోషభరితులమై ఉన్నాము. కాబట్టి సంతోషభరితులమైన మనము ఆయన ఆరాధించవలసిన వారికి ఉంటాం. ఆయన ఎలాంటి వాడంటే తీయండి 145వ అధ్యాయం 3వ వచనం అందరం చదువుదాం. అందరం చదువుదాము. చదవండి 528వ పేజీ. యెహోవా
మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఆయన మహత్యం ఏంటంట గ్రహించడానికి నీకు వీలు కాదు. అందుకే కొరింథీ భక్తుడు ఈ మాట, ఒక మాట ఉందన్నమాట, గ్రహింసక్యం అనగా నాకు ఆ మాట గుర్తొస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్దాం, నేను ఆపేసాను, మళ్ళీ చెప్తున్నాను. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, నేను చదువుతున్న జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన్ను ప్రేమించు వారి వరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషులకు గోచరము కాలేదు. మనకది దేవుడు వాటిని తన ఆత్మల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ మనల్ని కూడా పరిశోధిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఉదయకాల సమయంలో, కాబట్టి నీకు అర్థం కాదేమో, ఆయన నీకు అన్నీ ఇచ్చున్నాడని అర్థం అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆయన మహత్యం ఎంతో గొప్పది, అది గ్రహించడానికి చాలా కష్టం. నీ జీవితం ఆయన చేసినవి గ్రహించడం కష్టం, నీ జీవితంలో చేస్తున్నాడు అవి కూడా నీ గ్రహించడం కష్టం అన్నమాట. అదే రాయాల్సిన కొరింథీ భక్తులు అన్నాడు, పోపసిన పోలు అంటా ఉన్నాడు. నీ చెవికి వినపడవు, హృదయానికి నీకైనా గోచరం కావు, కంటికి కనపడవంట. అవి నీ జీవితం జరుగుతూ ఉన్నాడు, నీ జరిగే నీకు అర్థం కావట్లే. ఆయన చేసేయి, ఇంకా ఆయన చేసి నీకేం అర్థం అవుతాయి? కాబట్టి నువ్వేం చేయాల్సిన వ్యక్తి అంటే ఆయన అధిక స్తోత్రం నొందగిన వాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యం కాంది. కాబట్టి ఉదయకాల సమయంలో వెరగాలన్నమాట, ఎరిగి ఆయన ఆరాధించవలసిన వ్యక్తిగా ఉంటున్నాం. నువ్వు 2 మోకాళ్ళ మీదకి వద్దాము. మనము ఈ 300 అనుభవాలు ఉండి మనము